నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఎర్లీ మార్నింగ్ ఉప్పాడ బీచ్ దగ్గర మేము చేసిన అల్లరి, మేము దిగిన ఫొటోస్, వీడియోస్, ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఛానల్కి. సో దట్ మీరు ఇంకా ఎన్నో వీడియోస్ ఫ్యూచర్లో చూడొచ్చు. రోడ్ ట్రిప్ ఒక మెమరీ లాంటి ట్రిప్. కార్లోనే ట్రిప్. నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది రోడ్ ట్రిప్స్. మీలో ఎంతమంది రోడ్ ట్రిప్స్కి వెళ్తారు నాకు కామెంట్ చేసి చెప్పండి. రోడ్వేలో వెళ్తున్నప్పుడు ఆంధ్ర సైడ్ మొత్తం కూడా ఎటు చూసిన కొబ్బరి చెట్లు, తోటలు, మామిడి తోటలు, అరటికాయ తోటలు, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాము. విలేజెస్ సైడ్ వెళ్ళినా కూడా చెట్ల మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు అలా కనిపిస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయో అన్నీ కూడా. మార్నింగ్ ఉప్పాడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనుకుంటే, ఇంత దూరం వచ్చి యానం మిస్ చేస్తే ఎలాగా అని చెప్పి ఇప్పుడు వచ్చేసాము మేమైతే యానంకి. యానం ఒక చిన్న సిటీ, చాలామంది ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకునే సిటీ. అలా మాట్లాడుకుంటూనే మేమైతే రీచ్ అయిపోయాము యానంకి. వెల్కమ్ టు యానం. బోట్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి వచ్చామనంటే మనకి రాజీవ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. బీచ్ అంటే బీచ్ కాదు, గోదావరి నది పక్కన రోడ్డు పైన బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి అండ్ డిఫరెంట్ స్టాచ్యూస్ కూడా ఉంటాయంట. ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామని చెప్పి మేమైతే ఎంటర్ అయిపోయాము రాజీవ్ బీచ్ లోపలికి. ఇందాక చూసాం కదా రాజీవ్ బీచ్ కమాన్, అక్కడ నుంచి శివలింగం మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు కూడా కార్ లోపల నుంచి ఎత్తైన శివలింగంని చూడొచ్చు. గూగుల్లో యానం అని సెర్చ్ చేసామనంటే వెంటనే మనకు కనిపించేది ఈ శివలింగమే. ఇది పెద్ద శివలింగము, అటు ఇటు కూడా ఎలిఫెంట్ స్టాచ్యూస్. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ అయితే చాలా బాగుంటుంది. గోదావరి ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ దగ్గర అండ్ ఇక్కడ ఐలాండ్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసెస్ నుంచి ఐలాండ్ వరకు రీచ్ అవ్వడానికి బోట్ ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయి. దూరంగా కనిపించేది యానం బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు ఈ గోదావరి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గోదావరి పక్కనున్న రోడ్లో అన్ని స్టాచ్యూస్ కూడా పెట్టారు ఇలాగా. మెయిన్గా మనకి ఇక్కడ కనిపించేవి జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ, భరతమాత విగ్రహం, శివలింగం, ఐ లవ్ యానం అనే ఈ లోగో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకసారి మేము కార్లో నుంచి ఒక రౌండ్ వేసి వచ్చాము, డెడ్ పాయింట్ ఎక్కడి వరకు ఉందని చెప్పి. ఆల్మోస్ట్ లైక్ ఒక 500 మీటర్స్ వరకు ఉంటుంది ఈ రోడ్వే. పక్కన మొత్తం కూడా గోదావరి. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్కి వచ్చామనంటే చాలా మంచి టైం స్పెండ్ చేయవచ్చు ఇదంతా కూడా. అక్కడక్కడ చిన్న చిన్న ప్లాంట్స్తో, సీటింగ్ ఏరియాతో అండ్ స్టాచ్యూస్, లాంగ్ స్టాచ్యూసే కాకుండా చిన్న చిన్న స్టాచ్యూస్ చాలానే చూస్తాము మనం ఈ రోడ్వేలో. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూస్తుంటే రాజమండ్రి బ్రిడ్జ్ గుర్తొస్తుంది కదా, కానీ కాదు, ఇది చాలా డిఫరెంట్ బ్రిడ్జ్. ఎండ్ పాయింట్ వరకు రీచ్ అయ్యామనంటే లాస్ట్లో మనం చూసేది ఈ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ శివలింగం దగ్గరికి. అటు సైడ్ మొత్తం గోదావరి కదా, ఇటు సైడ్ మొత్తం కూడా చెట్లు. ఏం చెట్లు? కొబ్బరి చెట్లు. ఎటు చూసినా అవే చెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇటు సైడ్ ఏమో గోదావరి. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ ఫుల్గా ఉంది. బోటింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. ఐలాండ్ వరకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ మాత్రం పక్కాగా చేయొచ్చు. మాతో పాటు మీరు కూడా ఈ రోడ్ సైడ్ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. అన్ని స్టాచ్యూస్తో పాటు చాలా పెద్ద స్టాచ్యూస్, చిన్నవి, దేవుడి విగ్రహాలు అలా చాలానే ఉన్నాయి. అండ్ గోదావరి పక్కన మొత్తం కూడా బోట్స్ చూస్తాము. ఇంకా ఈ లోగో దగ్గరకు వచ్చి అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నాం.
ఎంత బాగుంది చూడండి. అందరూ వచ్చేది మెయిన్గా ఈ స్టాచ్యూ గురించే అండ్ గోదావరి వ్యూ. కథ ఇలా స్టెప్స్ ఎక్కేసి పైన శివలింగం దగ్గరికి వెళ్ళామంటే అక్కడి నుంచి గోదావరి వ్యూ అండ్ ఆ గ్రీనరీ ఐలాండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ గాలి కూడా వస్తుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఈ పాయింట్ దగ్గర నుంచి. యానంలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వయా అమలాపురం. అమలాపురం రోడ్ వే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసిన వ్యూ మొత్తం కూడా అమలాపురం విలేజ్కి వెళ్ళేటప్పుడు మనకి వచ్చే లొకేషన్స్. అండ్ దెన్ అక్కడ నుంచి విజయవాడ అండ్ టు హైదరాబాద్. మీ అందరికీ ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. బాయ్ బాయ్.